హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మరువం మొక్కని స్టెమ్ కటింగ్స్ నుంచి ఎలా నాటుకోవాలో ఫాస్ట్గా పెరగడానికి అలాగే గుబురుగా పెరగడానికి కొన్ని టిప్స్ షేర్ చేయబోతున్నాను. సో వెల్కమ్ టు లీలా టాక్స్. నేను లీలా. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. చాలామందికి మరువం మొక్క యూజెస్ తెలిసే ఉంటాయండి, కానీ ఒకసారి చెప్తాను. ఈ మరువం మొక్క స్మెల్ చాలా బాగా వస్తుంది. దీన్ని పూలతో కలిపి కట్టుకోవడానికి ఉపయోగిస్తారండి. సో వీడియోలోకి అయితే వెళ్దాము. దీనిని మనం ఈజీగా స్టెమ్ కటింగ్స్ నుంచి నాటుకోవచ్చండి. ఈ చిగుర్లు కట్ చేసాం కదా, ఈ చిగుర్లని నాటుకుంటే ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. సో దీన్ని సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. సాయిల్ మిక్స్ వచ్చేసి 50% గార్డెన్ సాయిల్ అండి, 50% వచ్చేసి మాన్యూరు. మనం ఇది ఆకుల కోసం పెంచుతాం కాబట్టి మాన్యూర్, నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ సరిపోతాయి. మనం ఆకుకూరలకి ఎలా ఇస్తామో దీనికి కూడా సేమ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. మనం తీసుకున్న సాయిల్ మిక్స్ని వాటర్ తోటి తడిపేసి ఒక రోజంతా పక్కన పెట్టిన తర్వాత మనం తీసుకున్న స్టెమ్ కటింగ్స్కి కింద 2-3 ఆకుల్ని తీసేసి స్ట్రైట్గా గుచ్చుకోవడమేనండి. కింద ఆకులు తీసేయడం వలన కాండము కుళ్ళిపోకుండా వేర్లు రావడానికి హెల్ప్ చేస్తుంది. కొమ్మలు నాటిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నీడలో పెట్టాలండి. అంటే వెలుతురుంటే సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ పడితే వేర్లు లేవు కదా, వాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నీడలో పెట్టి లైట్గా వాటరింగ్ చేసుకుంటే ఎప్పుడైతే మనకి సాయిల్ డ్రై అవుతుందో అప్పుడు మాత్రం వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. మరువం మొక్కకి కొంచెం వాటర్ లాగింగ్ కండిషన్ ఉన్నా, అంటే మట్టిలో వాటర్ ఎక్కువ స్టోర్ ఉన్న ఆకులన్నీ కూడా yellowish-గా మారిపోతాయి. ఇది 15 డేస్కి ఈ విధంగా పెరిగిందండి పెద్దగా. మిగతా మొక్కలన్నీ కూడా నేను వేరే పాట్లోకి షిఫ్ట్ చేసేసాను. ఎందుకంటే మనకి ఇది ఒక్క మొక్క బాగా పొడవుగా పెరిగింది కదా, దీన్ని గుబురుగా చేయడానికి ఈ కుండీకి ఒక మొక్క సరిపోతుంది కాబట్టి సో దీన్ని ఎలా గుబురుగా పెంచాలో చూద్దాము. 15 డేస్ తర్వాత ఇంకొకసారి నేను మాన్యూర్ ఇస్తున్నానండి. మాన్యూర్ దొరకని వాళ్ళు ఏమి ఇవ్వాలో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఈ ఇచ్చిన మాన్యూర్ అంతా కూడా ఒకసారి మట్టిలోకి కలిపేసి ఈ పొడవుగా పెరిగిన కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మకి ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక కనుపు భాగాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ భాగంలో ఉన్న ఆకులన్నీ కూడా తీసేసి ఆ కనుపుని సాయిల్ లోపలికి పెట్టేస్తే ఇక్కడ మనకి కొత్త రూట్స్ వచ్చేసి ఇక్కడ ఇంకొక కొత్త మొక్క తయారవుతుంది అన్నమాట. ఇలా మనం ఎన్ని కొమ్మలు మట్టిలోకి పెడతామో అన్ని మొక్కలు వచ్చేసి బాగా గుబురుగా మొక్క పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కొత్త కొత్త వేర్లు వస్తాయి కాబట్టి మొక్క ఫాస్ట్గా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఈ మరువం మొక్కకి సన్లైట్ అంటే వెలుతురు ఎంత కావాలంటే, ఎండ ఎక్కువ ఉంటే ఈ మరువం మొక్క ఫాస్ట్గా ఎండిపోతుందండి. 3-4 గంటలు మాత్రమే ఎండ వచ్చే చోట పెట్టుకుంటే ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క చలికాలం అంతా ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతుందండి. ఒక్కసారి సమ్మర్స్ వచ్చాయంటే ఆ సమ్మర్ హీట్కి దీన్ని కాపాడుకోవడం చాలా కష్టము. ఆ టైంలో అంటే సమ్మర్స్లో మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటే ఈ మొక్క ఎండిపోకుండా ఉంటుంది. ఇంకా పుల్లటి మజ్జిగలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి ఫర్టిలైజర్గా కూడా మనకి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మీకు మాన్యూర్ దొరకలేదనుకోండి, ఇలాగా బియ్యం నానబెట్టేసి ఒక నైట్ అంతా నానబెట్టేసి దాని నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్నైనా ఇవ్వచ్చు. ఇందులో కూడా నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరువం మొక్క ఫాస్ట్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఆకులు చూసినట్లయితే లైట్ ఎల్లో కలర్లో వచ్చాయి కదండి, ఇది నైట్రోజన్ డెఫిషియన్సీ అన్నమాట. ఇలాగా yellowish-గా వచ్చినప్పుడు మనం ఎరువులు కానీ ఇలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్, బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇస్తే సరిపోతుంది. దీన్ని చాలా ఈజీగా పెంచవచ్చండి. నెక్స్ట్ మనం కావాల్సినప్పుడు ఆకుని ఎలా కొయ్యాలంటే ఈ విధంగా టిప్స్ కట్ చేసుకోవాలి. టిప్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే సైడ్ బ్రాంచింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కొమ్మలు ఎండిపోకుండా ఉంటాయండి. ఇంకా ఫ్లవరింగ్ కూడా రాకుండా ఉంటుంది. మనం కొయ్యకుండా ఆపేసామనుకోండి పైన ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వస్తే దీని స్మెల్ కూడా తగ్గుతుంది, ఇంకా చెట్టు పెరగకుండా ఆగిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.